హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నేను ఈరోజు డ్రాయింగ్ అనేది వేశాను ఫ్రెండ్స్. చూడండి, అంటే ఎలిఫెంట్ అనమాట. మామూలుగా మనకి ఏనుగు అనేది ఎలా ఉంటుంది సహజ సిద్ధంగా, ఆ విధంగా డ్రా చేశాను ఫ్రెండ్స్. చూడండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రెండో కాలు అనమాట, వెనక లెగ్, ఈ బ్యాక్ సైడ్ లెగ్ అనమాట వేసాను, తోక వేశాను. చూడండి ఫ్రెండ్స్, స్ట్రెచ్చర్ వేసుకోవాలి. ఫస్ట్ సింగిల్ లైన్తో వేయాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, చెవు అనమాట, అలాగే బాడీ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్ సైడ్ లెగ్ అనమాట, ఫ్రంట్ లెగ్ వేసాను, తర్వాత బ్యాక్ సైడ్ లెగ్ వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, కన్ను అనమాట, కళ్ళు. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ అనేది వేస్తున్నాను. అవుట్లుక్ అంతా కూడా సింగిల్ లైన్తో వేసి మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే బాడీకి తగ్గట్టుగా స్ట్రెచ్చర్ వచ్చిందా లేదా, ఏదన్నా కరెక్ట్గా ఉందా లేదా అన్నీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు సింగిల్ లైన్తో ట్రై చేయాలి. అంతా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే డబల్ లైన్ వేసుకోవాలి ఫ్రెండ్స్, డార్క్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొమ్ములు అనమాట, ఏనుగుకి ఉంటాయి కదా ఫ్రెండ్స్ కొమ్ము. చూడండి ఫ్రెండ్స్, చూడండి అవుట్లుక్ అంతా సెట్ అయిన తర్వాత డబల్ లైన్ వేశాను. అలాగే లైట్ షేడ్ అనేది వేయాలి ఫ్రెండ్స్. లైట్ షేడ్ అనమాట, అంటే పెన్సిల్ని ఇప్పుడు నిలువుగా వేస్తే మామూలుగా వస్తుంది కదా ఫ్రెండ్స్, అలా కాకుండా కొంచెం పడుకోబెట్టినట్టుగా పెన్సిల్ని అప్పుడు రబ్ చేయొచ్చు అనమాట. అంటే సన్న లైన్ అనేది వస్తుంది అనమాట, షేడ్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. చూడండి, నేను అలా పడుకోబెట్టి చూడండి ఫ్రెండ్స్, షేడ్ వేస్తున్నాను అనమాట. లైట్ చూడండి, నిల్చోబెట్టానంటే రెండో కాలు బ్యాక్ సైడ్ కాలు వేశాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే దానికి గోల్డ్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొంచెం పడుకోబెట్టాలి ఫ్రెండ్స్ షేడ్ వేయడానికి. పెన్సిల్ అనేది నిలువుగా నిల్చోబెట్టి వేయకూడదు. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేస్తున్నానో లైట్ షేడ్ వేయటం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. న్యాచురల్గా మనకి ఏనుగు అనేది ఎలా ఉంటుందో కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ అంతా వేస్తున్న తర్వాత చూడండి, మనకి ఎక్కడన్నా కరెక్ట్గా లేదు అనిపిస్తే కనుక మనకే అర్థమైద్ది ఫ్రెండ్స్, అప్పుడు రబ్ చేసుకోవాలి. నేను అందుకనే మీకు ప్రతిదీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కడన్నా కరెక్ట్గా లేకపోతే రబ్ చేసే విషయాలు కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ప్రతిదీ అలా వేసుకోవాలన్నమాట. చెవి అంతా డార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అప్పుడే బ్రైట్ వస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు లుక్ అనేది కూడా షేడ్ వేయడం వల్ల లుక్ అనేది మారుతూ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, బ్రైట్గా ఏనుగు అనేది చాలా అందంగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, షేడ్ వేసాను అనమాట, లైట్ షేడ్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అంతా షేడ్ వేసాను అనమాట. ఓవరాల్గా అయితే ఎలిఫెంట్ అనేది మనకి రెడీ అయింది ఫ్రెండ్స్. ఎక్కడన్నా మనకి ఇంకా కరెక్ట్గా చెవి కానీ ఎక్కడన్నా మనకి కరెక్ట్గా అనిపించలేదు అంటే, లుక్ కరెక్ట్గా లేదంటే షేడ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే న్యాచురల్ లుక్తో చాలా అందంగా వస్తుంది. షేడ్ వేసుకోవాలన్నమాట, ఓకేనా. చూడండి, ఓవరాల్గా అయితే మనకి ఎలిఫెంట్ అనేది మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అంటే న్యాచురల్ డ్రాయింగ్ విధంగా, పెన్సిల్ డ్రాయింగ్ విధంగా తెలియజేశాను ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓవరాల్గా ఎలిఫెంట్ రెడీ అయింది ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.